ఈ భూమిపై జరిగిన అతిపెద్ద మహాయుద్ధం మహాభారత యుద్ధం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఆ యుద్ధం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. కనుకనే దీనిని కురుక్షేత్ర యుద్ధమని కూడా అంటారు. ద్వాపర యుగంలో జరిగిన ఆ యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది. కౌరవుల తరపున 11 అక్షౌహిణుల సైన్యం పాల్గొనగా పాండవుల తరపున 7 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. అయితే 18 రోజుల పాటు జరిగిన ఆ మహాయుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. భరతఖండంలో ఉన్నటువంటి చక్రవర్తులు, మహారాజులు, యోధులు, వీరులు, వారి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇలా సమస్తం 18 రోజులలోనే సర్వనాశనమైపోయాయి. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ యుద్ధం తర్వాత తిరిగి కోలుకోవడానికి భరతఖండానికి 4 తరాలు పట్టింది. మహాభారత యుద్ధంలో 18కి విశేష ప్రాధాన్యత ఉంది. సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చే సంఖ్య 18. ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి. యుద్ధం కూడా 18 రోజులే జరిగింది. అయితే ఆ యుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్యను లెక్కించడానికి అక్షౌహిణి అనే పదం ఉపయోగించారు. అయితే అక్షౌహిణి అంటే ఎంతమంది ఉంటారు మొదలైన సమస్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అక్షౌహిణి అంటే 21,875 రథములు, 21,875 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలం అంటే పదాతి దళ సైనికులు అంటారు. వీటన్నిటినీ కలిపి ఒక అక్షౌహిణిగా పిలుస్తారు. ఇంకా వివరంగా చూస్తే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 మంది సైనికులను కలిపి ఒక పత్తి అంటారు. దీనికి సారథిని పత్తిపాలుడు అంటారు. 3 రథములు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది సైనికులను కలిపి ఒక సేనాముఖము అంటారు. దీనికి సారథిని సేనాముఖి అంటారు. 9 రథములు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది సైనికులను కలిపి ఒక గుల్మము అంటారు. దీనికి సారథిని నాయకుడు అంటారు. 27 రథములు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది సైనికులను కలిపి ఒక గణము అంటారు. దీనికి సారథిని గణనాయకుడు అంటారు. 81 రథములు, 81 ఏనుగులు, 243 గుర్రాలు, 405 మంది సైనికులను ఒక వాహిని అంటారు. దీనికి సారథిని వాహినీపతి అంటారు. 243 రథములు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1,215 మంది సైనికులను ఒక పృతన అంటారు. దీనికి సారథిని పృతనాధిపతి అంటారు. 729 రథములు, 729 ఏనుగులు, 2,187 గుర్రాలు, 3,645 మంది సైనికులను ఒక చమువు అంటారు. దీనికి సారథిని సేనాపతి అంటారు. 2,187 రథములు, 2,187 ఏనుగులు, 6,561 గుర్రాలు, 10,935 మంది సైనికులను ఒక అనీకిని అంటారు. దీనికి సారథిని అనీకాధిపతి అంటారు. దీనికి 10 రెట్లు కలిపితే ఒక అక్షౌహిణి సైన్యం అవుతుంది. దీనికి సారథిని మహాసేనాపతి అంటారు. అయితే ఇంకొంచెం వివరంగా చూస్తే 3 పత్తులు కలిపి ఒక సేనా సముఖం అంటారు. 3 సేనా ముఖములను కలిపి ఒక గుల్మం అంటారు. 3 గుల్మములను కలిపి ఒక గణం అంటారు. 3 గణములను కలిపి ఒక వాహిని అంటారు. 3 వాహినీలను కలిపి ఒక పృతన అంటారు. 3 పృతనలను కలిపి ఒక చెమువు అంటారు. 3 చెమువులను కలిపి ఒక అనీకిని అంటారు. 10 అనీకినులను కలిపి ఒక అక్షౌహిణి అంటారు. ఇలా మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది. అంటే మొత్తం 3,93,660 రథములు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 మంది సైనికులు. ఒక్కొక్క రథం మీద యుద్ధ వీరునితో పాటు రథ సారథి కూడా ఉంటాడు. అలాగే గజబలంలో యుద్ధ వీరునితో పాటు మావటి కూడా ఉంటాడు. అలాగే అశ్వాలపై ఒక వీరుడు ఉంటాడు. వీరిని కూడా కలుపుకుంటే రథబలం
87,320. అలాగే గజబలం 7,87,320 అవుతుంది. అశ్వబలం 23,61,960. పదాతి దళ సైనికులు 19,68,300 మంది. ఇలా మొత్తం 59,04,900 మంది ఆ యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. చివరకు ఆ యుద్ధంలో మిగిలింది పాండవుల పక్షాన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్యకి. కౌరవుల పక్షాన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, మొత్తం 10 మంది మాత్రమే మిగిలారు. ఎప్పుడో 5,000 సంవత్సరాలకు ముందు ద్వాపర యుగంలో జరిగిన యుద్ధంలో 59 లక్షల మంది చనిపోయారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా ఆ యుద్ధం అసంఖ్యాక విధవ మహిళలను మిగిల్చి తద్వారా ఆర్థిక మాంద్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు. For more videos like this, subscribe Big TV channel.